హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనల్ని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి నీకు కిరాయిలు ఎలా వస్తాయి, మమ్మల్ని కూడా యాడ్ చేయనా, మాకు కిరాయిలు చెప్పానా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. దయచేసి మీకున్న విలువైన టైంలో ఒక 5 నిమిషాలు కేటాయించి ఈ వీడియో క్లియర్గా చూసారనుకో, ప్రజెంట్ డ్రైవర్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు క్లియర్ కట్గా కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో కూడా అప్పుడు కూడా మీకు అడగాలనిపిస్తే అడుగుదురు. అప్పుడు నేనైతే పక్కా యాడ్ చేస్తాను అడిగిన వాళ్ళని. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం అయితే కొంచెం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుస్తుంది కదండి. ఇప్పుడు లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి చేసుకున్నారు కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ మన కిరాయి చెప్పమని వాళ్ళు అందరూ కూడా చేసేది ఫస్ట్ ఏంటంటే, అన్న కొంచెం మీకు వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి కదన్నా, గ్రూప్లో యాడ్ చేయండి అన్న, ట్రాన్స్పోర్ట్ నెంబర్లు పెట్టండి అన్న, అది అని చెప్పేసి అంటున్నారు. ఇలా పెట్టేటప్పటికి మెయిన్ ఏమవుతుందంటే, ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటారు కదా మన కిరాయిలు చెప్పేవాళ్ళు, ఇది వరకు ఒక బండే వెళ్ళేది వాళ్ళకి. ఓ బండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఓ బండి అయితే ఓ బండి, రెండు బండ్లు అయితే రెండు బండ్లు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాయి కాబట్టి ఉన్న కిరాయిలు వాళ్ళకే చెప్పి జాగ్రత్త కిరాయి నిలబెట్టేవాళ్ళు. అలాగే ఉన్న కిరాయిని వాళ్ళకి ఇంత కమిషన్ అని తీసుకొని పంపేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఒక కిరాయి వచ్చేటప్పటికి 10 మంది కూడా కాదు, 20-30 మంది ఫోన్ చేస్తున్నారు అదే ట్రాన్స్పోర్టర్కి. ఇలా గ్రూప్లో ఫోటో మెసేజ్ పెడుతున్నారు, పలానా చోట నుంచి పలానా చోటకి కిరాయి ఉన్నది, 2 టన్నుల లోడ్ ఉంటుంది, ఎందుకు కిరాయి ఇస్తారు, ఎంతమంది వెళ్తారంటే, ఇది వరకు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు కొంచెం మాట అనుకుని ఆ రేటుకి ఏమి వెళ్తాం అని చెప్పి అనుకున్నారు. ఇంకా కిరాయి అలా హోల్డ్లో ఉండేది, రేటు కొంచెం పెరిగేది. ఇప్పుడు అలా లేదు, ఒకరికి తెలియకుండా ఒకరికి, ఒకరికి తెలియలేకుండా ఒకరికి మన ఫోన్లోనే వచ్చేస్తుంది కిరాయి అంతా. ఏంటంటే నేను 8,000 అన్నాను అనుకో, పక్కన ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి తెలియకుండా 7,000 అన్నారు అనుకో, తర్వాత ట్రాన్స్పోర్టర్ ఏమంటాడు, ఇగో లేదు 6,000కి బండి వస్తుంది, ఇగో కాలితే ఇక ఫోన్లో ఉన్నాయి అవి అని చెప్పి మొత్తం అలా రేటు డౌన్ చేసేస్తున్నారు ఇలా వాట్సాప్ గ్రూపుల వల్ల. నిజంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక్కోసారి మనం గ్రూప్లో ఇలా కిరాయి ఉంది అని మెసేజ్ పెట్టామంటే వెంటనే 22-20-30 ఫోన్లు వస్తాయండి మనకి. నమ్ముతారా లేదా మీరు? కాదు, ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు ప్రూఫ్ ఎలా. ఇప్పుడు నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను, చూద్దాం చూడండి. ఫస్ట్ మన ఫోన్లో గ్రూప్ ఉన్నది, ఆల్రెడీ చాలా గ్రూపులు అయితే ఉన్నాయి, దాంట్లో గ్రూప్లోకి అయితే వెళ్దాము. ఇంకా చూస్తున్నారు కదండి, ఇవన్నీ మన దాంట్లో ఉన్న గ్రూప్స్ అండి. ఇవి కొంచెం బ్లర్ అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ పర్పస్. ఫస్ట్ ఒక గ్రూప్లోకి అయితే వెళ్దాం. మెసేజ్లు దీంట్లో ఎక్కువ ఉన్నాయి, ఎందుకండి దీంట్లోకి వెళ్దాం. దీంట్లోకి దీంట్లోకి వెళ్దామండి, పెడుతున్నాను. హైదరాబాద్ టు భీమవరం ఇంటి సామాన్లు అని పెడదామండి. ఇంటి సామాన్ల ఉంది, ఏదైనా చిన్న బండి ఉంటే కాల్ చేయండి, రేపు మార్నింగ్ లోడ్ అవుతుంది. టైం చూస్తున్నారు కదా, 12:10 అయిందండి. 5 నిమిషాల్లో ఎన్ని ఫోన్లు వస్తాయో చూడండి. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు అని చెప్పేసి. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం, డ్రైవర్లు ఎవరో కూడా బండ్లు తెచ్చుకొని, అంటే కొత్తగా ఉన్న వాళ్ళు బండ్లు తెచ్చుకొని ఇబ్బంది పడకూడదని. ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రూపుల వల్ల చాలామంది మోసపోతున్నారు. అది ఎలాగంటే, ఫస్ట్ ఎవరైనా కిరాయి పెట్టగానే మనం ఓకే ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, ఓకే అయిపోయింది, అడ్వాన్స్ కొట్టండి అంటారు. అడ్వాన్స్ కొట్టగానే ఏమో కిరాయి ఎవరైనా తీసేసుకుంటారేమో అని చెప్పి అడ్వాన్స్ కొట్టేస్తారండి. అలా ఎప్పుడూ చేయకూడదండి, ఎందుకంటే అది ఫ్రాడ్ అండి. అది ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ముందు అలా అడ్వాన్స్ కొట్టమని అంటారు. బండి వెళ్ళి లోడ్ అయిన తర్వాత మనకే కిరాయి ఇవ్వాలి కాబట్టి దాంట్లోనే అమౌంట్ తగ్గించుకుంటారు. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ కొట్టమంటారు. చూస్తున్నారు కదా ఎన్ని ఫోన్లు వస్తున్నాయో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ఎంతమంది ఖాళీగా ఉంటున్నారో, కిరాయి లేక ఎన్ని తిప్పలు పడుతున్నారో ఏంటని.
చూసారు కదండి మరి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు మీ ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొందరికి ఇలా నచ్చకపోవచ్చు కూడా నేను చెప్పడం. ఎందుకంటే వీడేదో కెరాలు చెప్తాడని చెప్పి వీడి వీడియోలు చూస్తానేమో ఫీల్డ్ బాగాలేదు అంటున్నాడు, లేకపోతే అది అంటున్నాడు ఇది అంటున్నాడు, అసలు తీసుకోవద్దు అంటున్నాడు, ఇలా చెప్తున్నారు అంటారు బాబు అని చెప్పేసి కొందరు అనుకోవచ్చు. ఎందుకంటే నిజం ఎప్పుడు కొంచెం చేదుగానే ఉంటుందండి. మంచి అంటే ఇప్పుడు అప్పటికి మంచిగా తీయగా అనిపిస్తుంది చెడు అనేది. తర్వాత తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని. నేను ఎప్పుడు ఏంటంటే మీ బాగు కోరుకుని ఈ వీడియోలు అన్నీ చెప్పేదండి. ఎందుకంటే ఇంత అయిన తర్వాత కూడా మీకు ఏదైనా ఒకవేళ బండి తెచ్చుకున్నారు అనుకో, మీకు ఏమైనా బ్యాకప్ ఉందనుకోండి, మీకు అంటూ సొంత వ్యాపారం లాంటిది ఏమైనా చిన్న వ్యాపారం ఉన్నా పెద్ద వ్యాపారం ఉన్నా అది దాని బండి ఖర్చులు తీసేలాగన్నా ఉన్నదనుకో, అప్పుడు పర్లా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా తోలుకున్నది ఏదో మనకి మిగులుతుంది. ఆ చిన్న వ్యాపారం అనేది కొంచెం మన బండి ఖర్చులు కన్నా తీసేది కాబట్టి అంత బర్డెన్ ఉండదు. లేదు నేను మొత్తం అంతా కిరాయిల మీద ఆధారపడాలి, నేను కిరాయిల మీద తెచ్చిందే తినాలి, దాని మీదే తోలాలి, దాని మీద ఈఎంఐ కట్టాలి అనుకుంటే కనుక చాలా ఇబ్బంది అయితే పడతారండి. నేను అలాగా చెప్పిన వాళ్ళు చాలా మందికి అయితే చెప్పాను. విన్న వాళ్ళు కొంచెం సేవ్ అయ్యారు, వినకుండా తెచ్చిన వాళ్ళు కొంచెం ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అదైతే మరి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పి ఎందుకు ఎక్కుతలేదంటే జనాలకే మంచి చెప్తున్నాం కదండి, అందుకోసమండి. ఇంకోటి ఏంటంటే ఆ గ్రూప్లో కిరాయిలు కూడా ఎలా ఉంటాయంటే మన బండికి అయితే రిటర్న్ వస్తే తప్ప మనం పని కట్టుకొని వెళ్ళాలంటే అయితే కిట్టదండి. ఎందుకంటే టన్నులు లెక్కేస్తారు, మనం పలానా రేట్ అని ఉంటుంది. ఆ రేటు మన బండి వేసుకొని వెళ్ళామంటే ఇంకా అసలు మనకి ఏమీ మిగలదు. టోల్ గేట్లకి డీజిల్కి అలా కటాకటిగా వస్తాయి అంతే. దాంట్లో మన రూపాయి కూడా తీసుకోవడానికి అయితే ఉండదండి. అది ఎప్పుడన్నా రిటర్న్ వస్తే మనకి సెట్ అవుతుంది తప్ప మనం పని కట్టుకొని వెళ్ళి మళ్ళీ అయ్యే వేసుకోవాలి, మళ్ళీ అయ్యే వేసుకుని రావాలంటే కనుక ఏం మిగలదండి అది. ఆల్రెడీ దాంట్లో తోలి డ్రైవర్కి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవి ఎంతవరకు మిగులుతాయి ఏంటో. మనం ఇటు నుంచి ఏమైనా కిరాయి సపోజ్ ఇటు నుంచి మనం కిరాయి చూసుకున్నాం అనుకోండి, ఒక 15,000 ఉందనుకోండి. అటు నుంచి వచ్చే కిరాయి అది ఎంత ఉంటుంది అంటే గట్టిగా అయితే 7,000 6,000. ఇది వరకు 10,000 అలా ఉండేది. ఇప్పుడు ఇది బెల్ ఎక్కువ అవడం వల్ల స్లోగా రేటు తగ్గుతా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కిరాయి నేను పెట్టాను అనుకోండి, 10,000 10,000 అని పెడతాను గ్రూప్లో. ఒకరు ఫోన్ చేస్తారు, ఆ, మాలు చెప్తాను అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో, 500 కమిషన్, 9,500 మీకు వస్తుంది అంటారు. మరి ఈ ఫోన్ చేసినట్టు ఇంకో డ్రైవర్కి తెలియదు కదా, ఆ డ్రైవర్ కూడా ఫోన్ చేస్తాడు, నాకు ఇరవై ఫోన్ ఇట్టారు కదా ఏమైందని అంటేనే ఆల్రెడీ మాట్లాడేసారు, ఇప్పుడే 9,500కి మాట్లాడేసుకున్నాం అని చెప్పేసి అంటాం. అంటే అనే 9,500 కదన్నా 9,000 ఇవ్వండి అనే చాలు నాకు, నేను ఆల్రెడీ 2 3 రోజులు అయిందని ఇక్కడికి వచ్చి ఎలాగో వెళ్ళిపోతానని అర్జెంట్ అని అయ్యి అంటారు. అక్కడ ఏమైంది 10,000 కదా 9,000కి వచ్చింది. 9,000లో మళ్ళీ 500 కమిషన్ తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 8,500 అవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తాం. ఇలా ఒకరు తెలియకుండా ఒకరు ఫోన్ చేయడం వల్ల మనం ఎంత లాస్ పోతామో అది చెప్పాలనే ఈ వీడియో ఉద్దేశం అండి. మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేస్తారు, ఇలా 8,500 అయిందండి, 8,500కి ఓకే అయిపోయింది ఆల్రెడీ, వేరే వాళ్ళు మాట్లాడేసుకున్నారు అని చెప్పేసి అంటారు. అది మళ్ళీ వాళ్ళు కూడా అలాగండి. ఏంటంటే కిరాయి ఎవరో వదులుకోవడానికి చూడరు కదా, అది రిటర్న్ వచ్చేది అంటే ఎంత వచ్చినా కానీ కలిసి వచ్చేదే కదా అని ఆలోచించకుండా వేసుకొచ్చేస్తున్నాం మనం. మన లోన్లు ఏమైనా తక్కువ వేస్తారా అంటే ఫుల్ లోన్లు. మనం ఇంట్రా V30కి వచ్చేటప్పుడు 3 టన్నులు, దోస్త్ కన్నా 3 టన్నులు, బడా దోస్త్ వస్తే 4 టన్నులు, ఇంట్రా V50కి 4 టన్నులు, బొలెరోకి 4 టన్నులు, ఏ, బడా దోస్తుకి 5 టన్నులు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ టైప్ అయిపోయినాయి. కొన్ని తక్కువ లోన్లు వేస్తారంటే ఉండవండి, ఫుల్గా లోన్లు పొద్దున్నే వేస్తారు. ఆర్టీఓ దొరికారంటే ఇంక ఈ కిరాయి మనం వెళ్ళిన కిరాయి కూడా పేలిపోద్ది. అంత దారుణంగా ఉంటుంది కేసులు రాస్తే ఆ లోన్లు వేసుకెళ్తే కనుక. చూసారు కదా మరి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నదో. ఇది చూసిన తర్వాత కూడా మిమ్మల్ని ఇంకా గ్రూప్లో యాడ్ చేయమంటే చేస్తానండి, ఇబ్బంది ఏమీ లేదు. సో వీడియో అంతా చూసారు కాబట్టి చివరి వరకు మీకు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించుంటుంది. మీ అభిప్రాయాన్ని అయితే మరి కొంచెం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ అయితే చేయండి.